అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో జరిగిన రచ్చ రాజకీయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్కు అరికెపూడి గాంధీ అంటే ఇద్దరి మధ్యలో మరి రాజకీయ వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని లేపాయి. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఇక కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని మరి చెప్పడం కావచ్చు, తర్వాత ఆయన ఇంటిపైన గులాబీ జెండా ఎగరవేస్తానని చెప్పడం కావచ్చు, తర్వాత ఆయన మెడలో బీఆర్ఎస్ కండువా వేసి తెలంగాణ భవన్కు తీసుకువెళ్తాను, ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడతాము, ఇక ఇద్దరం కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్దాము, మరి ఆయన గులాబీ కండువా కప్పుకోవాల్సిందే, గులాబీ జెండా ఆయన ఇంటిపై ఎగరవేస్తామని చెప్పడంతో మరి ఇక అరికెపూడి గాంధీ అయితే దీనిపై స్పందించారు. 11 గంటలకు నువ్వు రాకుంటే నేనే వస్తానని చెప్పి కూడా మరి ఆయన అరికెపూడి గాంధీ కూడా ఇక కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. ఇక అక్కడ ఒక హైడ్రామా అయితే కొనసాగింది. మరి మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ పొలిటీషియన్స్ యొక్క అటెన్షన్ అయితే డైవర్ట్ చేయగలిగారు. కాసేపు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా మరి మారిపోయిన పరిస్థితి. ఇంకా టమాటాలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, కోడిగుడ్లు విసరడంతో కొంత మరి కౌశిక్ రెడ్డి నివాస వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ఇలాంటి దాడినైతే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఖండించారు. దీంట్లో మరి ఇది రేవంత్ రెడ్డి కుట్రేనని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశంలో మరి ఈరోజు స్పెషల్ డిబేట్ చేస్తున్నాం. మరి చిలికి గాలివానలా మారిన ఈ యొక్క రచ్చ రాజకీయంపై నేటి స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు నాతో పాటు సుదర్శన్ రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సుదర్శన్ రావు గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, 360 ఛానల్కు మేము ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నాము. ప్రతినిత్యం మీరు ఇచ్చే వార్తలను మేము ఎంతో గర్విస్తున్నాం. ఓకే, మీరు చెప్పినట్టుగాను ఈరోజు గాంధీ గారికి వీళ్ళిద్దరికి జరిగినటువంటి రాజకీయ కుట్ర ఏదైతే ఉన్నదో, ఇద్దరు బీఆర్ఎస్లో అన్నదమ్ముల్లాగా ఉండవలసిన పరిస్థితులు విడిపి వచ్చిన తర్వాత పార్టీలో ఈ విధంగా మాట్లాడుకోవటం ప్రజల ముందు మనకు ఎంతో సిగ్గుసేటు. ఎందుకంటే సీనియర్ నాయకులుగా గాంధీని ఆ మాట అనటం తప్పే. 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఏకదాటిగా గెలిచి వచ్చారు. పబ్లిక్లో మంచి సింపతి ఉంది. ఒక కార్యకర్తగా డిసిప్లిన్ సోల్జర్గా పనిచేసే వ్యక్తిపై కౌశిక్ రెడ్డి ఆ మాటలు అనటం చాలా తప్పు. నీ దగ్గర దమ్ముంటే ఏదన్నా కావచ్చు, కానీ ఆ విధంగా ఇంటి మీదకి వస్తా, నేను తీసుకుపోయి కండవ కప్పి కేసీఆర్ దగ్గర గుంజుకో, ఇవన్నీ తప్పుడు విధానాలు. ఎవరి ఇష్టం ఉన్నారు వాళ్ళు పార్టీలకు వెళ్ళిపోయినారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు నిలబడి గెలవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. తప్పు ఇద్దరిది ఉన్నది. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే వచ్చి ఆయన ఇంటి మీదకి చేయటం కూడా తప్పే. ఇద్దరు ఈ విధంగా చేయటం ప్రజలు చాలా దురవిషయంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి కౌశిక్ రెడ్డి కూడా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీకు ఎందుకయ్యా, నువ్వు నీ ఏజ్ ఎంత, నువ్వెంత, నువ్వు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినావు, ఉండొచ్చు రాజకీయంగా, మీ ఫాదర్ కూడా ఉండే, నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చి దాంట్లోకి బీఆర్ఎస్ పోయినావు, బీఆర్ఎస్లో ఈ విధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక క్రమశిక్షణ పద్ధతితో మీరు ఉండవలసిన పరిస్థితి ఉంది. ప్రజల ముందు గౌరవంగా బతకండి. ఈ విధంగా మాట్లాడుకొని కొట్లాడితే రేపు మళ్ళా మీకు ఓట్లు కూడా ఎవరు వేయరు. మీరు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల ముందు భ్రష్టు పట్టించినట్టు రాజకీయాలను చేస్తే రేపు ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ ఏ విధంగా చేసి ప్రజలను మబ్బపెట్టి డబ్బుకు ఓటుకు కొన్నాడో అదే పరిస్థితి కొనసాగుతుంది. 39 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడాలంటే 25-30 కోట్లు కావాలి, ఎంపీగా 100 కోట్లు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు, మళ్ళీ ఏ విధంగా పూడుస్తారు? ప్రజలను ఉద్ధరించే నాయకుడు లేడు. గెలిచిన తర్వాత ఎవరి పైరవులు వాళ్ళే ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, ఇది తప్ప ప్రజలకు చేసే నాయకులు కాదు. నేను చూపిస్తా వీళ్ళు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు అయినాక ఏ విధంగా ఏమన్నారు, ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు అనేది క్షుణ్ణంగా మేము చూస్తున్నాం. ఇది చాలా పొరపాటు శ్రీనివాస్ గారు. మీరు అన్నట్టుగా ఆ ఇంటి మీదకి జనాలను తీసుకుపోయి ఆ విధంగా గోడల మించి దురకటం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇది మంచి పద్ధతి కాదు. అది ఓకే. అంటే యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి, మీరు ఆరోపిస్తున్నారు. ఓకే, మరి కేసీఆర్ రాజకీయాలను పూర్తి స్థాయిలో మరి అప్పుడు మీరు పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్లో. కేసీఆర్ అంతరంగం తెలిసిన వాళ్ళు ఇప్పుడు విమర్శించడం కావచ్చు, అప్పుడే మీరు నచ్చ చెప్పాల్సి ఉండే కదా, మరి ఎందుకని? కేసీఆర్ ఆయన యొక్క గుణగణాలు ఎటువంటి అంటే
మంచి విద్యావేత్తలను రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళను దగ్గర ఉండనీయడు. తెలివికాళ్ళు వాళ్ళ దగ్గర రానియడు. కాళ్ళు మొక్కి ఆయన భజపరులు తప్ప ఎవరైతే తెలంగాణ కావాలని కొట్లాడలేదు వాళ్ళందరినీ క్యాబినెట్లో పెట్టి నువ్వు మంత్రులను చేసినావు. నీవు దొరికితే ఏ విధంగా నేను చేయాలనో మాకు తెలుసు. కానీ నువ్వు ఫామ్ హౌస్లో దీంట్లో ప్రగతి భవన్లో పండుకొని సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులను పెట్టుకొని కాపులా కాదు. ఎవరిని కలవడా సొంత పార్టీ కలవాడు అందరు ఆరోపణలు చేస్తారు. నిజమేనా? మీరు 100% ఎమ్మెల్యేలకు ఎంపీ ఎవరికి ఆయనకు అవసరం ఉంటే పిలిపించుకుంటాడు. నా పుణ్యాన మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, మీకు ఎందుకు ఏం కావాలి అవసరం అనుకుంటే ఆయన పిలిపించుకొని మాట్లాడతాడు తప్ప నేను ఏ విధంగా చేస్తాను. ఓకే, కేసీఆర్ కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎందుకని అంత రెచ్చిపోతున్నాడు? దీని వెనుక వాస్తవానికి ఆయన సొంత ఎజెండానా లేకుంటే పార్టీ ఎజెండా? కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటానికి కారణం బీఆర్ఎస్ వెనకాల ఉన్న నాయకులు ప్రోత్సహించి ఇప్పుడు రౌడీజం చేసి ఎవడు ఉంటాడో వాని వెనకాలనే పోతాడు. నువ్వు చేస్తే మనకెంతో లాభం, మనకు అడ్వాంటేజ్, దమ్మున్న నాయకుడు నువ్వు చెయ్యి అనే పద్ధతిలో వీళ్ళు చేస్తారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి ఆరోపణలు పూర్తి స్థాయిలో అంటే ఈరోజు నిన్న చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో కొంత మరి రచ్చరచ్చగా లేవు. దీంట్లో మరి అరకెపూడి గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు కనుక ఆ విషయం నేను నిరూపణ చేస్తా. ఆయన ఇంటికి పోతాను, ఆయన ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆయన ఇంటి దగ్గర పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను, ఆయన మెడలో మరొకసారి కండవ కప్పుతాను. పిఎస్సి చైర్మన్గా నియమించబడ్డాడు కనుక మా పార్టీలోనే ఉన్నాడు. ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇప్పుడు మరి అసెంబ్లీ పిఎస్సి చైర్మన్గా నియమించడం అనేది ఒక ఆనవాయితీ. దీంట్లో కౌశిక్ రెడ్డి తప్పేంటి చెప్పండి? తప్పేంటంటే పెద్దరికం అనేది గౌరవంగా మాట్లాడితే ఎవరైనా దానికి రెస్పాన్స్ అవుతారు. నువ్వు గౌరవంగా మాట్లాడకుండా నీ ఇంటికి వస్తా, జెండా ఎక్కిస్తా, నీ మెడకేసి తీసుకుపోతా అనేది పద్ధతి కాదు. హీఈస్ ద సీనియర్ పొలిటీషియన్. ప్రజలు ఎన్నుకొని సేమ్ టైం ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, 10 మంది పార్టీ మారారు, వాళ్ళందరికీ చీరలు గాజులు బొట్టు పంపిస్తానని చెప్పడం. ఇది కూడా కొంత మహిళా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తారు కదా. ఇప్పుడు మంచి నాయకులకు ఒక మాట చాలు. నువ్వు ఎన్ని మాటలు అనటం నీకు నీ శక్తివంతమైన పని కాదు, నీ పర్సనాలిటీకి ఇది చాలా పొరపాటు. కౌశిక్ రెడ్డి ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకో, రేపు నీకు కూడా అవమానం జరుగుతుంది. ఈ రోజు ఎందుకు నీ ఇంటి మీదకి వచ్చి ఇంత గడబడి చేసి యావత్ రాష్ట్రం అంతా మీ న్యూసే వస్తుంది ఛానల్స్లో. ఇది ఎంతవరకు మంచిది? చాలా జాగ్రత్తగా ఉండు. రేపు నిన్ను కూడా ఏమైనా చేయొచ్చు. రోడ్డు మీద పట్టుకొని కార్యకర్తలు బట్టి తన్నే రోజులు కూడా వస్తాయి. అది తప్పు. ఆ విధంగా చేయటం మర్యాద కాదని నేను ఏకీభవిస్తున్నాను. ఓకే, ఒకసారి ఆ బీజేపీ నాయకులు ఉన్నారు, కటకం సునీల్ రావు గారు. సునీల్ రావు గారు వినిపిస్తుందా? సునీల్ రావు గారు వినిపిస్తుందా? ఓకే, ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్లో ఉన్నాడా అరకేపూడి గాంధీ అనే విషయంలో కొంత క్లారిటీ అయితే మనకు రావట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు మరి ఒకరింటికి ఒకరు వస్తామని చెప్పడం కావచ్చు, తర్వాత మరి ఒకరింటిపై ఒకరు దాడి చేసుకోవడం కావచ్చు. ఎట్లా చూస్తారు సునీల్ రావు గారు? ఇది వాస్తవానికి పంచాయతీ కాదండి. ఇక్కడ జరిగిన నిన్నటి వరదలలో ఉన్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ ను తప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ఇది. ఏంటి అంటే నువ్వు వేసినట్టు చేస్తా అని వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందంతో ఆ ఇష్యూనంతా వరదల దాటిన అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ప్రభుత్వం సరిచేయలేకపోయింది. ఆ ఫెయిల్యూర్ ను తప్పించుకోవడం కోసం, ఆ ఫెయిల్యూర్ ను దాచిపెట్టుకోవడం కోసం ఒక సైడ్ డ్రామా ఒకటి మొదలు పెట్టుకుంటూ ఇద్దరు కలిసి ఈ రెండు పార్టీలు అసలు ఇవాళ టీఆర్ఎస్ ప్రతినిధుల మధ్య ఇద్దరి మధ్యలో పంచాయతీలో కాంగ్రెస్ దీంట్లో ప్రమేయం ఉంది. వాళ్ళెందుకు పట్టించుకోవాలా? వాళ్ళకేం అవసరం? కాంగ్రెస్ ప్రతినిధి ఏం చూస్తామంటే ఇది కొట్టచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఇది నాటకం అని వాళ్ళు బీఆర్ఎస్ ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఇద్దరు ఏదో పంచాయతీ పెట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళ మనాన్ని వాళ్ళు పోతారు. అర్థం ఇబ్బంది ఉంది. కాంగ్రెస్ ప్రతినిధి కాదు కదా అరకపూడి గాంధీ. అయినప్పుడు అరకపూడి గాంధీని ఎన్నికలకు రావాల్సిన అవసరము, ఆయన ఎంటర్టైన్ చేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది? ఇంకొకటి బీఆర్ఎస్ కూడా నువ్వు అందులో పోయి నువ్వు ఒక పదవి తెచ్చుకో, మనం అందరం అనుభవించాం, ఇదంతా షేర్ చేసుకున్నాము అని
బీఆర్ఎస్ నాయకులు చూస్తా ఉన్నారు ఈరోజు. ఎందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పే అయితే కనుక అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, కేసు పెట్టాలి కదా, దాడికి పోవడం ఏంటి? ఉసిగొలిపి బీఆర్ఎస్ పార్టీని ఆ కార్యాలయంకి పంపిస్తారు. ఇది నాటకం కాదా? ఇక్కడ తిప్పి కొడితే 10 మంది లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్య అదేనా మహిళల సంఖ్య? వీళ్ళకి ఏం చేస్తాము? వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఎదుర్కోవాలి కదా, కేసులు పెట్టాలి కదా తప్పులు చేసిన వాళ్ళ మీద. అది కాకుండా చేతనం. ఓకే సునీల్ రావు గారు 1 minute మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఇక ప్రశాంత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రశాంత్ చెప్పండి. ఇంతకీ నమస్తే నమస్తే. సునీల్ రావు గారు మీరు ఆగండి. సునీల్ రావు గారు 1 minute మీరు ఆగండి. సునీల్ రావు గారు ఆగండి, మీరు ఆగండి. కటకం సునీల్ రావు జస్ట్ వెయిట్. సెకండ్ క్లోజ్ చేస్తాను నేను. సెకండ్ లో క్లోజ్ చేస్తాను. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుక్రమ, మనకు ఇట్లాంటి పోరాట యోధులు ఈ గడ్డ మీద హిస్టరీ ఉన్నాం మనము. చింతనగా కనిపిస్తుంది ఈ మనిషికి. ఓకే సునీల్ రావు గారు 1 minute మీరు ఆగండి. సునీల్ రావు గారు ఆగండి. రైట్ సునీల్ రావు గారు మీరు కాసేపు ఆగండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఇక ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్ గారు చెప్పండి. ఇప్పుడు జరిగిన విషయంలో బీఆర్ఎస్ ఏదైతే బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లో హంగామా సృష్టించారు, నీ ఇంటికి వస్తా అంటే నీ ఇంటికి వస్తా అని చెప్పి చేసిన ఈ పొలిటికల్ డ్రామాని ఎట్లా చూస్తారు? దీన్ని వాస్తవానికి పోలీసుల కూడా దీంట్లో మరి వైఫల్యం చెందారని కూడా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. మరి ఓవరాల్గా ఒక ఎమ్మెల్యేపై మరొక ఎమ్మెల్యే ప్రభుత్వ మద్దతుతో వచ్చి కూడా దాడి చేయడాన్ని మరి పూర్తిగా ఖండిస్తున్నారు. మరి దీని పట్ల ఏం చెప్తారు ప్రశాంత్ గారు? ముందుగా నమస్కారం అన్న. చెప్పండి. ఒక్క విషయం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో జరుగుతున్న కుట్ర ఇది. ఓకే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి ఈ 6 గ్యారంటీలు కానీ 420 హామీలు మొత్తానికి ఇది ఒక డైవర్షన్ అటెన్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇవాళ ఆర్కే పూడి గాంధీ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఇవాళ ఏ రూల్స్ ప్రకారం వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పినారు? మేమేమన్నాము, బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్త లాగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు వాళ్ళు క్లియర్ గా, ఎవరైతే ఈ పార్టీ నుండి ఆ పార్టీకి చేరినారో రాజీనామా చేసి వెళ్ళండి అని చెప్పారు. మొన్ననే హైకోర్టు నుండి వీళ్ళకి నోటీస్ కూడా వచ్చాయి, స్పీకర్ గారికి ఆదేశాలు వచ్చాయి. 4 వారాలలో చెక్ చేసి వాళ్ళది ఏమున్నా డిస్క్వాలిఫికేషన్ చేయాలని చెప్పి క్లియర్ గా చెప్పారు. దీని గురించి ఆర్కే పూడి గాంధీ గారు ఏమన్నారు, మేము ఉట్టి కాంగ్రెస్ కండువా కాదు, అది ఉట్టి దేవుడు గుడిలో వేసుకునే కండువా అని చెప్పారు. అంత క్లియర్ గా అస్తం ఉన్న ఒక కండువా వేసుకొని అతను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసుకున్నారు. ఏమని, నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది అని ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అతనంతా కొన్ని ప్రెస్ మీడియాలలో కూడా క్లియర్ గా చెప్పాడు అభివృద్ధి కోసమే అని. ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో లేను, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఏ విధంగా చెప్తాడు? ఇవాళ ఏదో దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఒక 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి కూడా ఆయన మాట్లాడే మాటలు ఏందండి? ఆయన మాట్లాడే మాటలు ఏంది? ఇంతవరకు ప్రజలు కూడా మాట్లాడలేని మాటలు ఇవాళ ఒక మీడియా సమావేశంలో ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయి బరి తెగించి ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించినాడు. ఇవాళ దాడి చేయాల్సిన అవసరం ఏముందండి? ఇంటి మీద పోవాల్సిన అవసరం ఏమున్నదండి? మాటలతోని ఇలా కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, ఆర్కే పూడి గాంధీ అన్న మీరు టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా, నేను అదే కండువా వేసుకొని ఒక తోటి మిత్రులాగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లాగా నేను మీ ఇంటికి వస్తాను, మీకు కండువా కప్తాను, మనం పైనకెళ్ళి ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దామని చెప్పాడు. దాని తప్పేముందండి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని మీరే కదా చెప్పేది. అట్లాంటప్పుడు వస్తా అన్నాము. అట్లాంటప్పుడు దీనికి ఇంతగానో ఎందుకు హంగామా క్రియేట్ చేయాలా? ఎందుకంటే కేవలము ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి గారు తిప్పి కొడుతున్నారు కాబట్టి అది తట్టుకోలేక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్కే పూడి గాంధీ గారు ప్లాన్ చేసుకొని ఇవాళ పంపించారు. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు ఆపారు ఇంట్లో? ఇవాళ ఆర్కే పూడి గాంధీ గారిని ఎందుకు వదిలేశారు? ఇవాళ పోలీసు వాళ్ళే రూట్ మ్యాపింగ్ చేసి మరి ఎందుకు పంపించారు? ఇది గవర్నమెంట్ పన్నుతున్న కుట్ర ఇది. ఇవాళ ఇంటి మీకు అంతమంది దాడి చేసేటప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు ఆపలేదు? అసలు ఆర్కే పూడి గాంధీ గారు బయటకు ఎందుకు రానిచ్చారు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు? ఇవాళ హరీష్ రావు గారు 3 సార్లు కమిషనర్ తో మాట్లాడారు ఇట్లాంటి జరగొద్దు అని చెప్పేసి, అయినా కూడా జరిగినాయంటే అర్థం ఏంది?
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పైన దాడి చేయాలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేయాలా, భయప్రాంతాలకు గురి చేస్తే ఎవడు ప్రశ్నించాడు, వీళ్ళు చేసే తప్పులన్నీ బయటకు తెలియదు అని చెప్పేసి ఉద్దేశమే కదండి. ఇలా ఆర్కే మేము ఏమంటున్నాం, గాంధీ గారిని ఇవాళ మీరు ఎమ్మెల్యే ప్రజాస్వామ్యం గెలిచినప్పుడు పార్టీ ఇలా మీ ముఖం చూసి కాదు, ఇవాళ కేసీఆర్ గారి ముఖము బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది, దాన్ని చూసి మీకు ఎవరు ఓట్లు వేసినారు హైదరాబాద్ మొత్తంలో. ఇవాళ మీకు దమ్ము ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డి గారు మీ మిత్రుడు అయితే రాజీనామా చేసి పోండి. ఎవరు అంటున్నారు ఇవాళ? ఓకే ప్రశాంత్ గారు మీరు ఒక్క నిమిషము ఇవాళ కౌశిక్ రెడ్డి గారి ఇంటికి పోయి నేను మొగోడ్లాగా మీ ఇంటికి వచ్చా అంటున్నారు కదా, అదే మొగోడ్లాగా నేను నియోజకవర్గంలో రాజీనామా చేసి నిలవాడు, తుక్కు ఓడిపోతావు. ఓకే ప్రశాంత్, ఇప్పుడు 100 మంది 200 మంది వీధిలో ఓడిలాగా పోగానే మొగోడు అనుకున్నాడా ఎమ్మెల్యే గారు? ఓకే ప్రశాంత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. ఒక క్షణం మనం అనుకుందాం, ఆయనకు పిఎస్సి చైర్మన్ ఎందుకు ఇచ్చిన విషయంలో రాద్ధాంతం మొదలైంది, దాని విషయం కాసేపు పక్కన పెడదాం. కౌశిక్ రెడ్డి ఎప్పుడు కాంట్రవర్సీ పాలిటిక్స్ పాల్పడతాడో, తాజాగా లోకల్ నాన్ లోకల్ అనే ఒక వ్యాఖ్య కూడా చేశాడు. ఇది మరొకసారి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలోనే మరి ఎమ్మెల్యేలు చాలామంది ఇక టీడీపీ నుంచి కావచ్చు, తర్వాత మరి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, సో మాజీ మంత్రులుగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కౌశిక్ రెడ్డి లేనిపోని అంటే సంచలనాల కోసము ఇట్లాంటి కామెంట్ చేయడం ఎట్లా చూస్తారు ప్రశాంత్ గారు? సార్ ఒక్క విషయం సార్, ఇక్కడ సొంత స్వలాభాల కోసం ఎవరు చేయట్లేరు. ఒక బీఆర్ఎస్ కార్యకర్త లాగా 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కార్యకర్తలు కష్టపడి కాబట్టి. ఓకే రైట్ ప్రశాంత్ గారు రైట్ ఓకే. ఒకసారి మరి బీఆర్ఎస్ స్టూడెంట్ లీడర్ యాక్టివిటీస్ మనం శివ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శివ గారు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కాంట్రవర్సీకి ఎప్పుడైనా శ్రీకారం చుడతాడు, దాన్ని రాద్ధాంతం చేస్తాడు, సో రాజకీయాలు తన వైపు అటెన్షన్ చేస్తాడు, సంచలన కామెంట్ చేయడము, మీడియాలో ప్రముఖంగా కనిపించాలనుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారా? తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు చీరలు, బొట్టు, గాజులు పంపించడం ఏంటండి? ఎమ్మెల్యేలు అంటే చట్టసభలోకి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కదా, ఇట్లాంటి కామెంట్ చేయడం కావచ్చు. తర్వాత ఆయన ఇవాళ మరొక కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు, ఏంటి లోకల్ నాన్ లోకల్ అంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా చాలామంది ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుని స్థిరపడ్డారు, ఇక్కడ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు, ప్రజాప్రతినిధులుగా ప్రజల్లో మరి ఎన్నికల్లో గెలుస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ 2 వివాదాస్పదమైన అంశాలు తీసుకోవడం కావచ్చు. తర్వాత ఇప్పటికీ అరికపూడి గాంధీ చెప్తూనే ఉన్నాడు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. మరి అలాంటి క్రమంలో మరి కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో కౌశిక్ రెడ్డి ఉద్దేశం ఏంటి చెప్పండి? కాంట్రవర్సీలని మీరు అనుకుంటున్నారు, నిజాలు చెప్తున్నారు మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో గత 3-4 నెలలు ఎంపీ ఎలక్షన్స్ అప్పటి నుంచి చూస్తుంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ని తీసుకుపోతున్నారా, లేకపోతే స్వయాన వాళ్ళు ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారా అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, వాళ్ళు దాన్ని మెడల్ అనుకుంటారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారే కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ అది మెడల్ లాగా వాళ్ళు భావిస్తారు, ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వాళ్ళే ట్వీట్ పెట్టారు, గాంధీ గారే ట్వీట్ పెట్టారు, ఓపెన్గా వెళ్ళిపోతున్నాయని చెప్పారు. కౌశిక్ గారిని జెండా బాతానికి వస్తా అనుకున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేసేసారు. ఓకే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ పోలీస్తో జెడ్ ప్లస్ సెక్యూరిటీ తోటి వచ్చి రాళ్ళు వేయడంలో ఇప్పుడు పోలీసులు హెల్ప్ చేశారా? మీరు ఆలోచించండి. ఇప్పుడు కౌశిక్ గారు అయితే ఇప్పుడు రూలింగ్ పార్టీలో అయితే లేరు, రూలింగ్ పార్టీలో ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పోలీస్ త్రూ ఎవరు వచ్చారు? గాంధీ గారు వచ్చారు. రాళ్ళు కొట్టి వచ్చే అంత స్టేజ్ ఇరు వర్గాలకు కూడా పోలీసులు శాంతి భద్రత విషయంలో సెక్యూరిటీ కల్పించారు. కౌశిక్ రెడ్డి రాళ్ళు ఎవరింటి వైపు వచ్చాయండి? ఇరువైపులా సెక్యూరిటీ అంటున్నారు కదా, రాళ్ళు ఎవరింటి వైపు వచ్చాయి? అది మీరు ఆలోచించాల్సిన విషయం. అది ఇప్పుడు రాళ్ళు ఎవరింటి వైపు వచ్చాయి? సరే, ఇప్పుడు ఇద్దరికి సమానంగా చూస్తున్నారు అని అంటున్నారు కాబట్టి రాళ్ళు ఎవరి మీద ఇంటికి వచ్చాయి, ఎవరి ఇంటి మీద రాళ్ళు పడ్డాయి అనేది మీరు చెప్పండి. మీరు కూడా చూస్తున్నారు కదా సిచ్యువేషన్ అనేది, మీరు కూడా చూస్తున్నారు. దాంట్లో పోలీసులు ఏం చేస్తున్నారు? రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? అరకేపూడి గాంధీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అక్కడ నుంచి. అరెస్ట్ చేయడం అంటే కొట్టే వరకు ఏం చేస్తున్నారు? అంటే రాళ్ళు తీసుకొని కొట్టే అంత వరకు ఏం చేస్తున్నారు? ఇది పాయింటే.
చెప్పండి సుదర్శన్ రావు గారు. ఇప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. తర్వాత ఒకరి మధ్య ఒకరు, సరే అది వ్యక్తిగతమా పార్టీ వ్యవస్థ పార్టీగతమా అది కాసేపు పక్కన పెడితే ఎందుకని నువ్వు రా అనే సవాల్ చేసుకోవడము? ఏంది ఎమ్మెల్యేలా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాజకీయాన్ని రచ్చ చేసేందుకే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారా, లేకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పర్సనల్ గ్రెడ్జెస్ ఉన్నాయా? అసలు వాస్తవానికి మరి నీకు నాకు పొలం కొట్లాట లేదంటున్నారు. తర్వాత ఆయన ఇంటికి ఈయన వస్తానుడు, ఆయన ఇంటికి ఈయన వచ్చుడు, ఏంటండి ఇదంతా ఎట్లా? ఎప్పుడైతే గాంధీని లోకల్ నాన్ లోకల్ అని చెప్పిండో గాంధీ దానికి తట్టుకోలేకపోయాడు. ఇప్పటికే ఆయన చాలా ఎదుర్కొన్నాడు. వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ సెటిలర్స్ కూడా టికెట్స్ ఇచ్చిండు. అవును, గాంధీ కూడా ఆయన మంచితనంతో అభివృద్ధి పదంతో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. లోపల వీళ్ళిద్దరికి ఉన్నది, కొంతవరకు ఉన్నది. ఉన్నప్పుడు కూడా ఈ రకంగా చేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేసే, సీనియర్ ఎవరు జూనియర్ ఎవరు, సీనియర్కు రెస్పెక్ట్ ఇవ్వటం అనేది ఒక ఏదైనా ఉంటే పర్సనల్ కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రజల దృష్టిలో మీరు ఈ విధంగా దుర్మార్గమైన పనులు చేస్తే రాజకీయంగా ఇంకేమున్నది చెప్పండి, మీరే చెప్పండి. ఆయనకు వచ్చిన కోపము అలా దాని మీదకి వచ్చిందంటే నాన్ లోకల్ అన్నందుకు ఆయన చాలా వరకు హేట్ అయిపోయాడు. ఇక్కడ కౌశిక్ రెడ్డి కూడా చాలా వరకు ఆలోచన చేయాలి. మీరిద్దరు ఒకటే పార్టీ, ఒక పార్టీలో పనిచేసినట్టు సీనియర్ను గౌరవించే పద్ధతి నేర్చుకో. ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు ఆయన ఇష్టం ఉన్నది పోతాడు, ఉంటాడు, అది ఆయన మీద డిపెండ్ అయి ఉన్నది. అది తర్వాత స్పీకర్ తీసుకోవాల్సిన ఇది కోర్టు కూడా దాని మీద ముట్టికాయలేసింది. వీళ్ళంతా రాజీనామా చేయమంటున్నారు. రేపు ఏమైద్దో తర్వాత విషయం. ఇక్కడ మీరు ఈ విధంగా కొట్లాడుకోవటం మాత్రం సమంజసం కాదు. చెప్పండి శివ గారు, ఎట్లా చూస్తారు? అంటే నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? హైదరాబాద్లో మరి ప్రజలు ఓట్లేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలో గెలిచారు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. సరే, పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడంలో అది స్పీకర్ నిర్ణయం విషయంలో మనం ఏం మాట్లాడడానికి ఉండదు. అది గతంలో కూడా మరి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి ఈ యొక్క పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదే జరిగింది కూడా. కానీ శ్రీధర్ బాబుకి ఇవ్వాల్సి ఉండే అప్పుడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాలి, మేము 3 పేర్లు ఇస్తున్నాము, ఆ ముగ్గురిని కాదని ఈయనకి ఎందుకు ఇచ్చిరని ఒక వాదన తీసుకొస్తున్నారు. సో ఆ వాదన తీసుకొచ్చే క్రమంలో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఇది ఒక్క సిచ్యువేషన్ గురించి ఆలోచించి మీరు మాట్లాడకండి. ఇప్పుడు ఇదే ఎంపీ ఎలక్షన్స్లో మన దాన్ని ఏమంటారు, వరంగల్ నుంచి ఒక మన బీఆర్ఎస్ నుంచి వాళ్ళ కూతురికి కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. కడియం శ్రీ గారు ఎంపీ టికెట్ కోసం వాళ్ళు డైరెక్ట్ ఎంపీ టికెట్ ఇచ్చేశారు. అంటే ఇది ఒక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని చెప్పట్లేదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అంటే ఏదో ఒక ఆశ చూపిస్తేనే వీళ్ళు వస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ స్వతహాగా వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నారా? అంటే శివగారు, ఇక్కడ ఇంకొక విషయం మీరు మర్చిపోతున్నారు. గతంలో 2018 ఎన్నికల్లో 19 మంది గెలిచారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 12 మంది బీఆర్ఎస్లో తీసుకున్నారు. సో ముందు మీరు చేసి తర్వాత మమ్మల్ని అనుడు ఎక్కడిది, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. అది వాళ్ళు స్వతహాగా వాళ్ళు రావడం తర్వాతనే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం. కానీ వాళ్ళు ఏదో వస్తా అంటే వీళ్ళు ఏదో రమ్మని చెప్పి మీకు ఇది ఆశ చూపిస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం అయితే జరగలేదు. ఇప్పుడు కూడా అట్లనే అనుకోవచ్చు కదా, అధికార పార్టీలో చేరాలి, అధికార పార్టీ అండదండలు ఉంటేనే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతారు, వీళ్ళు వచ్చారని కూడా మనం అనుకోవచ్చు కదా. అట్లా ఉండదు కదండి. ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ రావడానికి, ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటి? అంత జరగడానికి ఇప్పుడు స్వతహాగా ఇప్పుడు ఇతనికి ఈ గాంధీ గారికి ఏ పోస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పార్టీ షిఫ్ట్ అయ్యి, లేకపోతే బై ఎలక్షన్ జరిగి పార్టీ షిఫ్ట్ అయ్యి ఉంటే ఎవరు ఏమనుకోకపోయేది. ఇప్పుడు ఇంత దూరం రావడానికి కారణం ఏంటి చెప్పండి మీరు? కారణం ఎవరు మీరే చెప్పండి, ఏమనుకున్నా కారణం? గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం అనేది కాంట్రవర్సీ కారణం, అంతే కదా? అంతే కదా. మరి నేను అలా అంటలేను. ఇప్పుడు షిఫ్ట్ అవ్వడానికి పెద్ద రీజన్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి 9 నెలలు అవుతుంది. 9 నెలల తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యారా? డే టు డే చూస్తున్నాం. ఇప్పుడు ఎంత రోజుకో సిచ్యువేషన్, రోజుకు ఒక కాంట్రవర్సీ బయటకి వస్తుంది. కాకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా చేస్తున్నారా అంటే మనం చూస్తున్నామా? 1 మినిట్ మీరు ఆగండి, చెప్పండి. ఇచ్చిన 6 గ్యారంటీలు చెప్పండి ఒక్కొక్కటి. మీరు ఈ 6 గ్యారంటీలు అమలు చేయగానే ఇక ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్
పాల్పడుతున్నారు. శివ గారు బీఆర్ఎస్ యాక్టివిస్ట్ మరి శివ గారు స్టూడెంట్ లీడర్గా, ఎందుకంటే మేము ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాజకీయ జీవితంలో మేము అన్ని చూసినాం. వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినోళ్ళే. ఈ పాఠాలు నేర్చుకొని డబ్బు సంపాదించుకొని పదవులు అనుభవించి ఈ కేశవరావు అటువంటి వాళ్ళు ఏంది, దాంట్లోంచి దానం నాగేంద్ర అయితేంది, వీళ్ళంతా రావటం కూడా పార్టీ మీద ఉండే అభిమానం కాదు, వాళ్ళ పబ్బం గడుపుకొని సంపాదన కొరకు తప్ప వీళ్ళు పార్టీ మీద పనిచేసి ప్రేమతోని వచ్చేటోళ్ళు కాదు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తుండ్రు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కొన్ని పనులు అభివృద్ధి చేయవలసిన పద్ధతి ఉంటుంది. దాని కొరకు పార్టీ రూలింగ్ పార్టీలో ఉంటే సీఎంకు దగ్గరై కొన్ని పనులు చేయించవచ్చు, ప్రజల మెప్పు పొందొచ్చు అనే ఉద్దేశం. దగ్గర అవ్వడం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి కూడా వచ్చింది, ఆయన ఎప్పుడైతే ఆంధ్ర సెటిలర్ కాబట్టి ఆ ఏరియా ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మొత్తం ఆంధ్రులే, అది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడు. ఇంకో కాన్స్టిట్యున్సీకి పోతే ఆయన గెలవడు. విన్నారా? ఇప్పుడు ఎంతో మంది పార్టీలు పెట్టిండ్రు, ఎక్కడెక్కడ నిలబడ్డారు, బతికి బట్ట కట్టకుండా పోయినరు. చిరంజీవి పెట్టిండు, వాళ్ళ తమ్ముడు పెట్టిండు, షర్మిల పెట్టింది. ఎవరు ఇక్కడ వచ్చే అవకాశాలు లేవు. మేము ఓపెన్గా చెప్తాం, మీకు 10 సంవత్సరాలు గడువు ఇచ్చిండ్రు, మీరు వెళ్ళిపోండి, సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఇట్నే ఉన్నారంటే ఇదే గొడవలు, రేపు ఇంకో రకమైనటువంటి ఉద్యమం రావచ్చు. మేమంతా ఏం చేయాలనో మాకు తెలుసు. కాబట్టి ఈ కొట్లాట్లను బంద్ చేసి వాస్తవానికి మీరు అన్నదమ్ములు కలిసి ఉండండి, ముందుకు నడవండి. కొట్లాట స్టార్ట్ చేసిందే, ఇప్పుడు రాళ్ళు విసిరిందే కాంగ్రెస్ పార్టీ అని నేను అంటాను. ఓకేనా? కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు, ఆయనేమో నేను బీఆర్ఎస్ ఉన్నా అన్నాడు. అంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తే కార్యకర్తలు ఊరుకోరు. మేము 10 సంవత్సరాలు రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. ఏదైతే 6 ఒప్పుకున్నామో వాటిని చిన్నగా చిన్నగా ఇంప్లిమెంట్. దాంట్లో సార్ మీరు చూస్తే 10 సంవత్సరాల వ్యవధిలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మీరు అన్నట్టు, సరే మీరు అన్నట్టు 5.5 లక్షల కోట్లు. ఇప్పుడు వీళ్ళు 9 నెలలలో చేసిన అప్పులు ఎన్నో చెప్పండి నాకు, మీరు చెప్పండి. చెప్తానండి. ఇప్పుడు చేసిపోయిన తర్వాత ఈ పథకాలు అభివృద్ధి చేయాలంటే మరి ఏం చేయాలి? పథకాలు ఇచ్చింది మీరే కదా సార్. పథకాలు ఎలక్షన్ లో మీరు ఎలక్షన్ కి ముందు ఇచ్చిన పథకాలు చేయడానికే మీరు ఎలక్షన్ లా ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు, ఇంప్లిమెంట్ చేసిండ్రా? ఉద్యమకారులకు ఏం చేసిండ్రు? ఎవరన్నా కలిసిన వాళ్ళు విన్నావా? మొత్తం మంచి వాళ్ళందరినీ. ఇప్పుడు మేము దాంట్లో ఫౌండర్స్ నిన్న మేచండి కిషన్ రావు, నేను, విజయశాంతి, ఆలు నరేంద్ర, ఒక్కరు కాదు ఇంద్రారెడ్డి, మొత్తం 25 మందిని లాతు కొట్టి వెళ్ళిపోయినాం టీఆర్ఎస్ నుంచి. ఎందుకు పోయినాం? నీ యొక్క స్థితి మానసికంగా పొద్దున్న సాయంత్రం దాకా తాగుడైనా. ఇప్పుడు కూడా మీటింగ్ పెడితే ఏ మీటింగ్ ఉన్నా స్టీల్ గ్లాసులో మందు సోడా కలుపుకొని తాగుతుంటాడు. చూసిన వాళ్ళకేంది వాటర్ తాగుతుందని. ఇది మేము కళ్ళారా చూసినాం. కాబట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించాడు కేసీఆర్. ఆయన పర్సనాలిటీ చూస్తే నేను చెప్పిన సద్దాం హుస్సేన్ గతి నీకు పడుతుంది. రోడ్డు మీద పాత పేపర్లు ఏరుకొని పోవాల్సింది కూడా నిన్ను ఎవడు గుర్తుపట్టాడు. ఓకే, కేసీఆర్ కాసేపు పక్కన పెడదాం టాపిక్. ఇప్పుడు ఈరోజు మరి రచ్చ చేస్తున్న రాజకీయంపై మనం డిబేట్ చేస్తున్నాం. దీంట్లో మరి శివ గారు ఉన్నారు, అలాగే ప్రశాంత్ ఉన్నారు, తర్వాత బీజేపీ నాయకులు కటకం సునీల్ రావు గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ పరిస్థితిని అంటే ఈ లోకల్ నాన్ లోకల్ అని క్రియేట్ చేయడంలో కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కొత్త అంశానికి తెరదీశాడు. దీనికి హరీష్ రావు వంత పాడుతున్నాడు. కౌశిక్ రెడ్డి వర్సెస్ అలాగే అరకపూడి గాంధీ, వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే మొదలైన వ్యవస్థ ఉందో అది ఇప్పుడు 2 పార్టీలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతుంది. ఇది కంటిన్యూ అంటున్నాను, మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాము, దీంట్లో ఆగేది లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎట్లా సమర్థించుకుంటారు? మేము గొడవలు పెట్టలేదు, గొడవలు పెట్టింది ఎవరు, రాళ్ళు ఇసిరింది ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి సర్క్యులేట్ అవుతూనే ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. జెండా బాద్దాం, కండువా కప్పుదాం అనేది కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. అవునా? ఇప్పుడు అదే చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటే వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు, పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు అదే గాంధీ గారిని కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి రాళ్ళు విసిరిపోయడం ఏంటి? అంటే ఇప్పుడు గాంధీ గారు రాళ్ళు ఇస్తే అంతవరకు పోలీసులు ఏం చేస్తున్నారు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇద్దరికి సరే, ఇప్పుడు ఇద్దరికి చూడాలి కదా. సరే, కాసేపు 2 అంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏదైతే కామెంట్స్ హైడ్రామా క్రియేట్ చేసినాయి, సో దాంట్లో అది సర్దు మనిగిపోయింది.
కానీ ఈ సందర్భంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేస్తున్నది. దీంట్లో మరి గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. 24 మంది ఉంటే దాంట్లో సుమారు ఇప్పుడు ఒక 15 మంది 14 మంది ఉన్నట్టున్నారు. సో వీళ్ళంతా కూడా మరి తెలంగాణ వాళ్ళు ఎవరు, నాన్ తెలంగాణ వాళ్ళు ఎవరు అని ఇప్పుడు కొత్తగా చర్చ చేయాలా? ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీకే ఇది అందరూ మన వాళ్ళే, అందరూ మన వాళ్ళే, అందరు మన వాళ్ళే. లోకల్ ఎవరు లేరు, నాన్ లోకల్ ఎవరు లేరు. అంటే కౌశిక్ రెడ్డి చేసింది కరెక్ట్ కాదంటారు కదా? అనలేను కదా, అలా అని మేము అనలేదు కదా. ఇప్పుడు ఎవరైనా ఆల్ ఇండియన్స్ అని మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు అందరు. ఎవరైనా లోకల్ నాన్ లోకల్ అని ఎవరు అన్నారు. అంతే. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు పార్టీలు మారే ముందు కొద్దిగా ఆలోచించుకొని మారితే. ఓకే, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది శివ గారు. ఇక మరి ఇదే అంశంలో కౌశిక్ రెడ్డి మరొకసారి కూడా చాలా అగ్రెసివ్ మెంటాలిటీ, అగ్రెసివ్ బిహేవియర్ ఆయన సొంతం. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర పోలీసులు వారిస్తూ ఉంటే వాళ్ళను ఇట్లా చేయి చూపెట్టి మాట్లాడడం కావచ్చు, వాళ్ళ మీదకి అంటే పోలీసుల బాధ్యత శాంతి భద్రతలు క్రియేట్ చేయాలి. డీజీపీ ఆఫీస్కు డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేయడానికి పోతున్నాడు. అక్కడ పోలీసులు అడ్డుకుంటారు, ఎందుకంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక టైం తీసుకోవాలి, ఇదంతా ఉంటుంది. కానీ అక్కడ కూడా మరొకసారి కూడా ఆయన పోలీసుల మీదకి దురుసుగా ప్రవర్తించడం, ఇట్లా వేలు చూపెట్టి మాట్లాడడం లాంటివి కూడా చేస్తారు. ఈ అగ్రెసివ్ ఎందుకు? అతనికి రాజకీయ పరిపక్వత లేదా? వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు వచ్చేంత వరకు పోలీసులు వెయిట్ చేయొచ్చు. దాని గురించి వాళ్ళు రిపోర్ట్ చేయడానికి కౌశిక్ రెడ్డి గారు పోలీస్ డీజీపీ ఆఫీస్కి వెళ్తే మాత్రం పోలీసులు అడ్డుకోవడం వరకు ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. ఇదేదో ప్రోటోకాల్ ముందే ఇప్పుడు రాళ్ళు ఇచ్చేంత వరకు వీళ్ళు ఈ సెక్యూరిటీ అనేది ఇవ్వచ్చు కదా. ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అతనికి జరిగిన ఏదైతే సంఘటన ఉందో, ఇంకా అంటే కౌశిక్ రెడ్డితో పాటు ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఓకే, ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చుడు అనుభవం తక్కువ ఉంది, కొంత జూనియర్ అని మనం అనుకోవచ్చు. హరీష్ రావు కూడా పక్కనే ఉన్నాడు. హరీష్ రావుకు కొంత బాధ్యత ఉంటుంది, ఏది మాట్లాడాలన్నా కొంత ఆయన ఈ ప్రోటోకాల్ వ్యవస్థ కావచ్చు. కమిషనరేట్కు వెళ్ళిన క్రమంలో పోలీసులు అక్కడ అడ్డుకోవడం సహజము. ఈ సహజమైన ప్రక్రియలో కూడా వాళ్ళ మీద కూడా మాట్లాడడం, వాళ్ళతో వాగ్వాదం చేయడం, ఆ వేలెత్తి చూపించే యాటిట్యూడ్, ఇదంతా రేపొద్దున మీరు కూడా యూత్ అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి, భ్రష్టు పట్టిన రాజకీయాలని సుదర్శన్ రావు గారు అంటున్నారు. వీటన్నిటిని ప్రక్షాళన చేసే దిశగా యూత్ ఆలోచించాలి, రాజకీయాల్లోకి రావాలి అని మరి అందరూ కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు చేసే యాక్టివిటీస్ను మరి బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తారా, లేకుంటే ఆయన పర్సనల్గా చూస్తారా, ఎట్లా చూస్తారు? పర్సనల్గా ఎలా చూస్తామండి. ఇప్పుడు అతను మా పార్టీ, అతన్ని న్యాయం పక్కకు హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు మీన్స్ ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ పార్టీకి. ఆయన ఉన్నప్పుడు ఆయన ముందు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒకసారి మంత్రిగా ఉన్నారు. అలాంటి పెద్ద వ్యక్తి. వాస్తవానికి కౌశిక్ రెడ్డితో పోల్చుకుంటే హరీష్ రావు అనేది ఈజ్ బిగ్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీలో. మొత్తానికి కేసీఆర్తో ఉద్యోగాలంటే హరీష్ రావు, ఒక 2-3 పేర్లు, ఈటల రాజేంద్ర కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కొప్పులీశ్వర్, వీళ్ళంతా కూడా ఉద్యమం నుంచి ఉన్నోళ్ళు, ప్రజాక్షేత్రంలో 6-7 సార్లు గెలిచి వీళ్ళ లాంటి సీనియర్ నాయకులు ఉన్నప్పుడు జూనియర్లు మాట్లాడితే దాన్ని ఎట్లా చూస్తారు? మాట్లాడడం అంటే ఇప్పుడు అతనికి జరిగిన అన్యాయానికి అతను ఎక్స్ప్రెస్ చేసుకోవడం అంతే. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన ఇంటి వరకు వచ్చింది అనుకుంటే అతను ఎక్స్ప్రెస్ అవుతాడు. ఇప్పుడు సీనియర్ చెప్పినట్టు వింటాడు. కౌశిక్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు. అది మీరు చెప్తున్నారు, నేను ఇంతవరకు దాని గురించి నేను చూడలేదు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. ఆల్రెడీ సమాచారం వచ్చింది కనుకనే కమిషనరేట్ దగ్గరికి 2 వెళ్ళారు. హరీష్ రావు గారు ఉన్నారు, అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావు ఏదైనా ఉంటే హరీష్ రావు మాట్లాడతారు. ఈయన జూనియర్గా కొంత సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రలోభ పెట్టారనేది మీరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. హరీష్ రావు గారు కూడా పక్క నుంచి వారిస్తున్నాడు, కానీ ఈయన రెచ్చిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చారు. సరే, ప్రభుత్వంపై విమర్శలు చేశారు, ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అంటున్నారు, సీఎం ఇదంతా వెనుకుండి నడిపిస్తున్నారని విమర్శలు చేయడం, మాట్లాడడం ఓకేనండి. ఈ యాటిట్యూడ్ ఎందుకు? పోలీసుల మీదకి చేయి చూపెట్టడం కావచ్చు, తర్వాత ఇప్పుడు అరికెపూడి గాంధీని రెచ్చగొట్టడం కావచ్చు. అరికెపూడి గాంధీ 15 సంవత్సరాలుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఈయన మరి ఎమ్మెల్యే కనీసం ఇప్పుడు ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అంతకుముందు ఎమ్మెల్సీ కొన్ని రోజులే. సో ఆ ఎమ్మెల్సీ పదవి అనేది కూడా ఆయనకు మరి ప్రజాక్షేత్రంలో లభించింది కాదు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు కేవలం తక్కువ అనుభవం ఉండి ఎందుకు ఆయన సంచలనాలు సృష్టించాలనే విషయంలో ఎందుకు అంత తొందరపడే కార్యక్రమం? సరే, మీరు అన్నట్టు ఆయన 11 గంటలకు
ఆ బీఆర్ఎస్ కండవ కప్తాను జెండా ఎగరేస్తాను దాని విషయంలో ఓకే, దాన్ని ఎవరు తప్పు పడతలేరు. ఎందుకంటే ఆయన అరకెప్పుడు గాంధీ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం కావచ్చు. ఇప్పుడు కమిషనరేట్కి వెళ్ళిన క్రమంలో కూడా ఇట్లాంటి యాటిట్యూడ్ ప్రదర్శించడం మీలాంటి యూత్ అంటే వాస్తవానికి రాజకీయాలు ప్రక్షాళన చేసే దిశగా రాజకీయాలు కొంత బూజు పట్టిపోయినాయి, పూర్తిగా డబ్బుకు ఈ రాజకీయాలు ముడిపడిపోతున్నాయి. దీన్ని అందరు యూత్ అంతా వస్తే తప్ప ఈ ఓటుకు నోట్లు కావచ్చు తర్వాత ఇవన్నీ ప్రక్షాళన జరుగుతాయి. కానీ కౌశిక్ రెడ్డి ఒక యూత్ లీడర్గా దీన్ని ఈ యాటిట్యూడ్ని ఎట్లా సమర్థిస్తారు? సమర్థించడం అంటే ఏముండదు సార్. ఇప్పుడు అతని సిచ్యువేషన్లో ఉండి అతని గురించి ఆలోచించుకొని అతను మాట్లాడిందంటే ఓకే, ఆయన పైన దాడి చేశారు కనుక దాడి చేశారు కాబట్టే అతనికి మీరే అన్నారు కదా ఇండియన్ యూత్ అని చెప్పేసి, ఆ యూత్ అన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అతను యాక్షన్లోకి దిగుతాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఏం చేయకముందు మీరు ఇవన్నీ బీఆర్ఎస్ మీదకి నూకేయడం అనేది సామాన్యం కాదు. అది అంటే నేను అనేది కాదు, పొద్దున్న నుంచి జరుగుతున్న కూడా మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక పక్కన మాట్లాడడం అయితే అది తప్పుడు విషయమే కదా. అది నేను ఒక వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడాను. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రావు గారు కూడా ఉన్నారు. ఆయన కేసీఆర్తో కూడా చాలా రోజులు ప్రయాణం చేశారు ఉద్యమంలో. సుదర్శన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు పక్కన ఉన్నాడు, అప్పుడు కౌశిక్ రెడ్డి సైలెంట్గా ఉండాలి. ఓ సీనియర్ కనుక మరి ఉండాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. నువ్వు చేయబెట్టి ఎప్పుడైతే చూపిస్తున్నావో ప్రతి ఒక్కరికి చాలా ఇదవుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద పోలీస్ స్టేషన్ మీద ఎప్పుడైతే నువ్వు చేపెట్టి వాళ్ళని మర్యాదపూర్వకంగా ఇవ్వలేదో అది నీకు చాలా రాబోయే అంటే ఇదంతా కౌశిక్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డి అంటే వ్యక్తిగతం అంటారా దీంట్లో ఏదైనా ఇంకా వేరే కోణం? కౌశిక్ రెడ్డికి జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, ఇంకా పక్వం కాలేదు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చి డబ్బు ఉందని హోదా ఉందని మాట్లాడితే దాన్ని ఎవరు సహించరు. అది జాగ్రత్త పెట్టి నువ్వు మాట్లాడు. ఓకే శివ గారు, ఇందాక మీరు అన్నారు నేను అది చూడలేదు అది అని అన్నారు కదా. మనం ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా మనం 360 స్క్రీన్పై కూడా చూస్తున్నాము. ఇక కమిషనరేట్కు వెళ్ళిన మరి హరీష్ రావు ఆయనతో పాటు కౌశిక్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇద్దరు కూడా మరి ఆ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంట్లో పోలీసు దగ్గర అతను మరి అడ్డుపడుతుంటే అతను ఇటు ఆడియో కూడా విందాం. పీసీఆర్ ఆడియో ఒకసారి ప్లే చేయండి. పోలీస్ కమిషనర్ ఆఫీస్కు ఏ విధంగా పోవాలి, రెస్పెక్టబుల్గా ఇచ్చి మనం పోయి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ మందిని తీసుకుపోయి రాలేసుడు పోలీస్ స్టేషన్లో మేమేదో లీడర్షిప్ చేస్తున్నాం అనేది చాలా తప్పు. వెళ్తూనే పోలీసులే అడ్డుకుంటారు. ఇంతమంది ఎందుకు ఒకరు రండి, వాళ్ళిద్దరు పోయి పోలీస్ కమిషనర్తో మాట్లాడు. ఇంతమంది పోలీస్ స్టేషన్ పోతే ఎవరైనా అక్కడ లా అండ్ ఆర్డర్ చాలా విపరీతంగా నష్టపోతుంది. ఓకే కట్కం సునీల్ రావు గారు మాకు కూడా అవకాశం ఇవ్వాలండి. మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీ కెమెరా చూసుకుంటూ మీరు మాట్లాడండి. మీరు ఎటో చూడొద్దు, పైకి చూడొద్దు, కెమెరా చూసి మాట్లాడండి. మీరేం చెప్పాలనుకున్నారో సూట్గా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఈ కౌశిక్ రెడ్డి కూడా ఇంతకుముందు ఆంధ్ర పార్టీ నాయకుల మోటే నీళ్ళు తాగిన వాడు. అసలు ఇప్పుడు ఇతర టీఆర్ఎస్ పార్టీ అంటే టికెట్ ఇచ్చినప్పుడు ఈ ఆంధ్ర ప్రాంత నాయకులు అని తీసుకురాలేదు ఈ కౌశిక్ రెడ్డి. అసలు ఎందుకు గుర్తురాదు ఇష్యూకి వచ్చింది. ఇవన్నీ డ్రామాలండి. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇదంతా కేవలం సైడ్ పార్టీ. ఇవన్నీ ఒక విపత్తు నుంచి సైడ్ ట్రాక్ పట్టించే రాజకీయం తప్ప ఇదంతా మరేం కాదు.
ఇప్పుడు ఇదంతా ఏంది, ఇవన్నీ మరుగుతుంది. ఈ హరీష్ రావు ఇదంతా ఎందుకండి, కేసులు తీసుకోవచ్చు కదా. ల్యాండ్ ఆర్డర్ ఉంది, సమస్యలు ఉన్నాయి కదా, న్యాయస్థానం ఉన్నాయి కదా. ఇవన్నీ కాకుండా న్యాయస్థానం ఉందని మీరు అనుకుంటున్నారు. కోర్టులు న్యాయస్థానాలు అన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయని చెప్పి మరి శివగారు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులు ఏం చెప్తారండి? వాళ్ళిద్దరు ప్రజాప్రతినిధులే కదా, ఎమ్మెల్యేలే కదా. అవును, ఎమ్మెల్యేలు అన్నప్పుడు కాంగ్రెస్ ప్రమేయం ఏముంది? ఇద్దరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఏముంది? కాంగ్రెస్ న్యాయంగా తీసుకోవాలి కదా. ఇద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంటే అది పక్కన ఒకరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటప్పుడు ఓకే సునీల్ గారు 1 మినిట్. సునీల్ గారు 1 మినిట్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సునీల్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సుదర్శన్ రావు గారు చెప్పండి. అక్కడ మన విజువల్స్లో వెరీ క్లియర్గా చూస్తున్నాము. న్యూస్ 360 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా ఇద్దరు ఉన్నారు, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు. సో ఈయన చాలా అగ్రెసివ్గా పోలీసు ఆఫీసర్ ఒక అతను అడ్డుకుంటే అతని వైపుకి ఇట్లా ఏలు చూపెట్టి గొంతు దించుకొని అరుస్తున్నాడు. అక్కడ హరీష్ రావు వారిస్తున్నాడు, చేయి బట్టి నెడుతున్నాడు. అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోవడమే పెద్ద పొరపాటు. మీకేదైనా ఇప్పుడు జరిగిన ఈ విషయాలన్నీ మీరు క్షుణ్ణంగా కూర్చొని మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకొని అక్కడికి పోయి పోలీస్ కమిషనర్ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి? అంటే ఇప్పుడు ఇది శివగారు కౌశిక్ రెడ్డి కూడా సైలెంట్ కూర్చోమని. అరే దాంట్లో ఎవరు అతను కంప్లైంట్ చేయొచ్చు, కానీ కమిషనరేట్కు వెళ్తున్నాడు అతను ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా పోయే క్రమంలో పక్కకు మరి ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ ట్రబుల్ షూటరు హరీష్ రావు ఉన్నాడు. సో ఆయన వెనుక ఇతను ఫాలో అయితే సరిపోతుంది. అక్కడికి కూడా అంచర్లు వేసుకొని పోయి అక్కడ కూడా నినాదాలు చేయడము, పోలీసులను నెట్టడము, వాళ్ళని ఇట్లా తప్పు. అది ఎట్లా చూస్తారు చెప్పండి? గవర్నమెంట్ అండి, మనం డిసిప్లిన్గా ఈ ఇష్యూ ఇప్పుడే జరగలేదు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రాలేదు. అప్పుడెప్పుడు ఉదయం 11-12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలు ఇవన్నీ. సో 2 గంటల వరకు అంతా సద్దుమరిగిపోయింది. అరకపూడి గాంధీని అక్కడి నుంచి పోలీసులు తరలించారు. అతను కూడా కామెంట్ చేశాడు, ఇక ఇది కంటిన్యూ అవుతుంది. దాంట్లో మళ్ళా కాంట్రవర్సీ, మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అదొకటి క్రియేట్ చేయడం. దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదండి. ఎవరు లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు, అది పక్కకి పెడితే రాళ్ళు ఇసరడం వరకు ఎంత తప్పు ఉందో అది వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళ అనుచరులని వాళ్ళ వరకు వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారండి, సరే రాళ్ళు ఇసిరు అయిపోయింది, సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత రాళ్ళు ఇసిన వాళ్ళు పట్టుకున్నారా? వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలించిందండి అక్కడ నుంచి. మీరు చెప్పండి. అదే ఇప్పుడు వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసరడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే పోవడం ఎంత కరెక్ట్? రాళ్ళు ఆయన కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పిండు. మరి సాటి బీఆర్ఎస్ ట్వీట్ ఎలా పెడతాడు, కండు ఎలా కప్పుకుంటారు చెప్పండి? ఒకటండి, రాళ్ళు తీసుకొని కొట్టమని ఏ నాయకుడు చెప్పాడు. దాంట్లో కొంతమంది కార్యకర్తలు అదే సిచ్యువేషన్ లో పోలీస్ స్టేషన్ కి రండి, నా వెనకాల రండి అని ఏ నాయకుడు కూడా చెప్పాడు. నా వెనకాల రండి అని చెప్పేసి ఏ నాయకుడు కూడా చెప్పాడు. రాళ్ళు కొట్టనని ఏ నాయకుడు చెప్పాడు అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఏ నాయకుడు నా వెనకాలకి రండి, నాకు సపోర్ట్. అక్కడ ఆయన ఉన్నాడు, మామూలు వ్యక్తి కాదు. ఒక హరీష్ రావు గారు ఉన్నారు, ఒక కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు సరిపోరా అండి? వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు చెప్పండి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఎంత ఉద్రిక్త చెందింది అనేది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళంతా బాధలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను కదా. న్యాయం కోసం కమిషనర్ దగ్గరకు పోయారు. న్యాయం కోసం పోయిన క్రమంలో కమిషన్ కలవాలి, జరిగిన దానిపై కూడా వాళ్ళు లోపలికి కూడా అలౌ చేయాలి కదా. కంప్లైంట్ ఇస్తారు, లోపలికి అలౌ చేస్తున్నారు. ఎక్కడ అలౌ చేస్తున్నారు? అక్కడ మా కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ ఉన్నారు కదండి, వాళ్ళని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కార్యకర్తలు ఎక్కడ ఉండాలని అక్కడ ఉండాలి, కానీ కార్యకర్తలే రేపటి నాయకులు అండి. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటే ఇప్పుడున్న కార్యకర్తలు మెంబర్షిప్ లేని వాళ్ళంతా దాంట్లో ఉన్నారు. నాకు తెలుసు బీఆర్ఎస్ లో ఎంతమందికి మెంబర్షిప్ ఉన్నది.
ఉన్నది. ఎక్కడ వీలుంటే అక్కడనే తిరుగుతారు. ఈ కార్యకర్త బీఆర్ఎస్ అని నువ్వు కరెక్ట్గా చెప్పలేవు. అక్కడ ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ పోవటం అనేది కేసులు పెడతారు, రేపు కోర్టు చుట్టూ తిరగాలి. అది వాళ్ళకి అర్థం కాదు. నేను ఎవడు పిలిచిండని వచ్చినావు, వాళ్ళిద్దరు పోతుండ్రు, కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, దాని మీద చేరేది ఇది కామన్. కానీ వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరినీ కావాలని తీసుకుపోయి ఒక రెచ్చగొట్టడానికి తప్ప ఇంకోటి అది చాలా తప్పుడు విధానం. చెప్పండి శివ గారు. కార్యకర్తలు వచ్చిరంటే ఇప్పుడు ఎవరు పిలిచిరాని కార్యకర్తలు పోయి రాలేసారు చెప్పండి. ఓకే, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిరు, అక్కడ రాళ్ళు వేసిర్రు, టమాటాలు వేసిర్రు, తర్వాత గుడ్లు కూడా వేసిర్రు. ఓకే, దాని విషయంలో కంప్లైంట్ చేయడానికి ఈయన పోయాడు. అది రాలేయడాన్ని మనం సమర్థిస్తలేం, అది తప్పు అంటున్నాం. పోలీసు వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ కార్యక్రమం సద్దుమణిగింది. ఇప్పుడు హరీష్ రావుతో కలిసి ఆ ఇష్యూపై, ఆ ఘటనపై కౌశిక్ రెడ్డి హరీష్ రావును మరి ఆ ఇద్దరు కలిసిపోయారు. ఆ క్రమంలో కూడా అంటే కౌశిక్ రెడ్డికి ఎందుకు అంత ఆవేశం, పోలీసుల మీదకి ఎందుకు చేయాల్సి, ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో, మీరు చూడండి, ఇట్లా ఇట్లా చెయ్యి చూపించి మరి అంత గొంతెత్తి అరవడం, వెనక నుంచి హరీష్ రావు గారు గుంజుతున్నారు, మనం లైవ్లో చూస్తున్నాం. అక్కడ అంత అగ్రెసివ్నెస్ ఎందుకు పోలీసుల మీద? అంటే కౌశిక్ రెడ్డి అంటాడు, నేను ఎప్పుడు కూడా సెన్సేషన్ కావాలనుకోవడానికే ప్రియారిటీ ఇస్తా. చెప్పండి. కౌశిక్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా వారి ఇంటికి వెళ్ళి జెండా బాతి కండువ కప్పి అతని వైపు మాట్లాడదామని వచ్చారు. అది జరగనివ్వలేదు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ జరగడానికి మూల కారణం ఏంటో నాకు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన హామీలు చెయ్యరు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ కాకుండా రేపటి నుంచి కాంగ్రెస్ నుంచి కూడా కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఈ 6 గ్యారంటీలు కావు. ఇప్పుడు ఇది ఇచ్చిన గ్యారంటీలు ఎన్నడికి కావు. వీళ్ళు ఎట్లా ఈ 5 సంవత్సరాలే ఉంటారు. 5 సంవత్సరాలు కూడా నాకు గ్యారంటీ లేదు. ఈ 5 సంవత్సరాలే ఉంటారు. దాంట్లో ఎంతమంది చెయ్యరు. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? రేపు ఇవి ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఢిల్లీకి పోయింది ఎందుకు? ప్రధానమంత్రితోని వర్షాలు వచ్చినాయి, కొట్టుకపోయినాయి, ఎంతో డ్యామేజ్ జరిగింది. ఈ విషయంలో కొంత బడ్జెట్ తీసుకొచ్చి తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంటికి రాగానే ఒక ఫుల్ఫిల్ గా చెప్పినా ఒక 3 చెప్పమని చెప్పండి. అరే వచ్చి 9 నెలల లోపల ఏడంగా చేస్తారు. మరి మీరు ఎలా అన్నారు సార్? మీరు సంపాదించిన కోట్లాది రూపాయలు బయట పెట్టండి. 1,00,000 కోట్లతోనే నీకు ఇచ్చినాం. 1,00,000 కోట్లు 100 రోజుల్లో మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తామని 6 గ్యారంటీలు చేస్తా అని ప్రతి ప్రెస్ ఇది నోటికొచ్చిన మాట మాట్లాడుతాను. నీకేం తెలుసు? నేను తీసుకుపోయి చూపిస్తావా? రైతు బంధు ఎంత వరకు వచ్చింది విన్నారా? రైతు బంధు నాకు తెలిసినంత వరకు 75% అయిపోయింది. 15వ తారీఖు డెడ్ లైన్ అని చెప్పేసి. అరే డెడ్ లైన్ చెప్తారా? వర్షాలు వచ్చి 15-20 రోజులు వర్షాలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. సరే, అక్కడ మీ వరకు ఎంత అవుతుంది అంతే చెప్పండి. అది నమ్మి ప్రజలు మీకు ఓటేసి దాని వల్ల గెలుపొచ్చింది సంతృప్తిగా నువ్వు అనుకుంటున్నావు. సంతృప్తిగా మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయలేను అనుకుంటే మీరు ఇచ్చే హామీలు ఎందుకు ఇచ్చారు చెప్పండి? నాకు ఒకటి అడగండి. మరి మీరు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? సార్ మీరు ఇచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. నేను దాని గురించి సార్ 100 రోజుల్లో పూర్తి చేస్తాను మొత్తం రిలీజ్ చేశారు కదా. నీకు రాసి ఇచ్చిండ్రా 100 రోజుల్లో పూర్తి చేస్తామని? మేనిఫెస్టో క్లియర్ గా అసెంబ్లీలో ఎన్నైతే అంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అది కామన్ బ్రదర్. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు. కానీ ఇక్కడ పరిస్థితి గెలిచిన తర్వాత చూస్తే ఘోరంగా ఉన్నది. ఆ ఘోరాన్ని మనం ఏ విధంగా తీర్చుకోవాలి, ఎంతవరకు అనే దాని మీద సీనియర్ మంత్రులు ఉన్నారు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక బడ్జెట్ తయారు చేసుకొని క్లియర్ చేయాలని దేనికి అది ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ తెలంగాణలో మీరు నమ్మకపోండి, మిగులు బడ్జెట్ ఉంటుంది ప్రతి సంవత్సరం, అంత రెవెన్యూ ఉన్నది. దాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. అందుకని చెప్పి ఇప్పుడు వర్షాలు పడ్డాయి, 4 రోజులు అంది బయటకు పోకుంటున్నారు, రైతాంగం చాలా ఇదిగా ఉన్నారు. ఇవన్నీ చూసుకోవాలంటే మరి కొంచెం టైం తీసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాల నుండి చేసేది ఏం లేదు. కానీ సంవత్సరం కాకుండా మీరు చేయలేదనే తప్పుడు విధానం. 7 లక్షలు 8 లక్షలు అప్పులు చేసిపోయినారు. ఏం చేసినారా మీరు? ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. ఏ విధంగా 9 నెలలకే 76,000 కోట్లు అప్పులు చేశారు. అంటే నెల వ్యవధిలో
నెలకు 8,000 అరే మీరు లక్షల కోట్లు చేసింది పోయింది, 75 కోట్లు. 10 సంవత్సరాలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వీళ్ళు ఉన్నంత కాలము, నేను నా ఊర్లో ఉన్నంత కాలం నేను చెప్తున్నా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను నా ఊర్లో ఉన్నంత సేపు 9 గంటలకు కరెంట్ పోతుంది సార్. 9 గంటలకు కరెంట్ పోయి నైట్ సాయంత్రం పూట 6 గంటలకి కరెంట్ వస్తుంది. అదే టీఆర్ఎస్ నాకున్న అభిమానం గురించి నేను చెప్తున్నా. నాకు టీఆర్ఎస్ మీద ఎందుకు అభిమానం అంటే, మా డాడీ రైతు, ఈ రైతు కుటుంబం నుంచే నేను వచ్చిన తర్వాత ఎంత అగ్రికల్చర్ మీద ఎంత డెవలప్మెంట్ చేయాలో అంత చేశారు కేసీఆర్ గారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు ప్రజల్ని మోసం చేయకండి. ఎంతసేపు ఇప్పుడు మీరు చేసుకుంటూ వచ్చింది అదే సార్, మీరు చేసుకుంటూ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కటి కాదు, 2 కాదు, పల్లెటూరు పోతే వాళ్ళని సోమరిపోతులను చేసింది. ఈ ప్రతిదీ రేషన్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, రైతు బస్సు ఫ్రీ ఎందుకు పెట్టారు సార్? మరి నువ్వు అట్ట కాదా, నువ్వు ఫ్రీ ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చేస్తావు? పాలసీ అంతా నాశనం చేసిందంతా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నీకు ఫ్రీగా వస్తే నువ్వు ఫ్రీగా చేయి, నీకు పైసలు పెట్టి వాళ్ళకు ఉచిత పథకాలని సోమరిపోతులను చేస్తే ఈ ప్రపంచంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. కేసీఆర్ సార్ వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారము ఇప్పుడు ఏమంటున్నారు, కూతురు కొరకు రైతన్నలు సోమరిపోతులు. గవర్నమెంట్ ఇచ్చిన హామీల ప్రకారం రైతన్నలు సోమరిపోతులు అంటారు. మీరు మరి వీళ్ళు అంతకంటే ఎక్కువ గ్యారంటీలు ఇచ్చారు కదా, అంతకంటే ఎక్కువ గ్యారంటీలు ఇచ్చారు గ్యారంటీ. ఇప్పుడు 5,000 కాస్త 7,500 చేస్తా అన్నారు, 5,000 కాస్త 7,500 ఇంతవరకు చేయలేదు. చేస్తారో చేయరో కూడా తెలియదు. ఓకే శివ గారు, థ్యాంక్ యూ. మరి డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. మరి కౌశిక్ రెడ్డి యాక్టివిటీస్ అయితే కొంత యూత్కి మరి 2 రకాలుగా అయితే మెసేజ్ ఇస్తున్నాయి. సో అగ్రెసివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మరి పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కొంత సమన్వయంతో ఉండాలి. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా రచ్చలేపినాయి కావచ్చు. తర్వాత ఆయన రాజకీయాల్లో కొంత మరి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ కౌశిక్ అని నిరూపించుకునేందుకు చేస్తున్నారా, దీంట్లో పార్టీ హస్తం ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మరి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్న అరికపూడి గాంధీపై ఆయన చేస్తున్న కామెంట్స్ కావచ్చు, తర్వాత ఒక కొత్త అంశాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన, లోకల్ నాన్ లోకల్ అనే విషయంలో. మరి అప్పుడు కేసీఆర్ అయితే ఆంధ్ర వాళ్ళకు కాలు ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తానని చెప్పిన సందర్భం చూసుకోవచ్చు. ఇప్పుడు మరి ఈయన చేసిన కామెంట్స్ని చూస్తే మాత్రం కొంత పురుగుల ఇట్లాంటి కామెంట్స్ చేసిన కేసీఆర్ మరి కేసీఆర్ ఏదైతే రాజకీయంగా మరి అవకాశాలు ఇచ్చి తర్వాత హుజరాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన క్రమంలో ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీ టికెట్పై పోటీ చేశారు. తర్వాత మళ్ళీ అది కాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సో 2021 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ చేశారు. ఇక మొన్న 2023లో కూడా ఎమ్మెల్యే గెలిచారు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని కూడా మరి అక్కడ హుజరాబాద్ ప్రజల సెంటిమెంట్ను కూడా మరి ఆయన ఏదైతే నా భార్య నా బిడ్డ నేను ముగ్గురం మమ్మల్ని కాపాడుకోవాలి లేకుంటే అనే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం. సో ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ఎమ్మెల్యే గెలిచారు. కానీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి మరొకసారి అంటే స్టూడెంట్ లీడర్గా మాట్లాడడం కావచ్చు. సో మరొకసారి హైదరాబాద్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకురావడం అయితే కొంత రాజకీయ సంచలనాలకైతే తెరలేస్తుంది. మరొకసారి కమిషనరేట్ ఆఫీస్లో కూడా ఆయన పోలీసుపై కూడా ఇలా వేలెత్తి చూపడం కావచ్చు, తర్వాత అతని మీదకి గట్టిగా మాట్లాడడం కావచ్చు. హరీష్ రావు వారిస్తున్నా వినకుండా చేసే వ్యవస్థ అయితే కొంత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించవచ్చు. కానీ మరి ఇది ఆయన కెరీర్లో ఎలా తీసుకుంటారు, బీఆర్ఎస్ పార్టీలో దీనిపైన ఏం చెప్తారు? ఎందుకంటే హరీష్ రావు స్వయంగా పక్కన ఉన్నారు, ఆయనను పక్కకు గుంజుతున్నప్పటికీ కూడా వినకుండా మరి హరీష్ రావు ఉన్నారనే ధైర్యంతో చేశారా, లేకుంటే మరి అది ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసులపై మరి రాజకీయ నాయకులు ఒక స్నేహపూర్వకమైన వాతావరణం వాళ్ళ గౌరవించాలి, గౌరవం తీసుకోవాలి. కానీ మరొకసారి ఇట్లాంటి కాంట్రవర్సీ చేస్తున్న కౌశిక్ రెడ్డి పై మరి బీఆర్ఎస్లో ఎలాంటి వ్యవస్థ ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.